మహిళా సంఘాల రుణాలపై ప్రాసెస్ ఇన్స్పెక్షన్ ఛార్జీలను రద్దు చేసిన యూనియన్ అర్బన్ బ్యాంక్ ప్రతి సంఘానికి 3 ఏళ్లలో 93,500 మేర ఆర్థిక లబ్ధి చేకూరుస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 1.75 లక్షల సంఘాలకు సంవత్సరానికి గాను 586.25 కోట్ల లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా స్వయం సహాయక సంఘాలకు, రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు మహిళలు ఆర్థిక సాధికారత దిశగా మరో కీలక ముందడుగు పడిందని ఆయన తెలిపారు. అమౌంట్ కూడా డైరెక్ట్గా వాళ్ళకి చేతుల మీదుగా ఇవ్వడం, ప్రత్యేకించి ఉన్నత చాలా బాధ్యతగా నిరుపేద కుటుంబాలకి అలాగే ఉన్నతమైన రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల్లో తిరగడం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేయడం, అటు గ్రామ సమస్యలు కూడా చూడడం జరుగుతుంది. వ్యక్తిగతంగా ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే పరిస్థితి పెద్ద ఎత్తున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గంలో వెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రతి శాసనసభ్యులు కూడా చాలా పెద్ద ప్రోగ్రాంలో ఈరోజు కార్యాచరణ చేయడం ఇంతటి పెద్ద బడ్జెట్ 2,711 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈరోజు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయంగా ప్రభుత్వం చాలా అచీవ్మెంట్ సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 68,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ నిమిత్తం ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు.